రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు కేసులకు ఇస్తున్న ప్రాధాన్యత గత ప్రభుత్వంలో దళితులపై జరిగిన కేసులపై ఎందుకు ఇవ్వడం లేదని మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ ప్రశ్నించారు. ఈ రోజు స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలోని సమావేశపు హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవి హర్ష్ కుమార్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను వేధింపులకు గురిచేసి ఆయన మరణించేలా చేశారని, మాస్క్ పెట్టుకోలేదని, వెలిచెర్ల కిరణ్ కుమార్ అనే యువకుణ్ణి లాకప్ డెత్ చేశారని గుర్తు చేశారు. గత జగన్ ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయని, వాటిని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు విచారణ జరిపి దోషులను శిక్షించడం లేదని ప్రశ్నించారు. వెలిచెర్ల కిరణ్ కుమార్ అన్న అబ్బాయిని లాకప్ డెత్ చేశారు. దానికి పోలీసులు కథలు వెళ్ళారు. ఆ కథల్లో ఏంటంటే వెళుతున్న వ్యాన్లోంచి దూకేశాడని, అందువల్ల తలకి గాయం అయిందని చెప్పి, దానివల్ల రక్తస్రావంతో చనిపోయాడని చెప్పేసి చెప్పడం జరిగింది. యాక్చువల్ పైగా తాగేసి ఉన్నాడు అబ్బాయి, పోలీసులు ఎదిరించాడు, అందుకే తీసుకెళ్ళాం. ఇవన్నీ కూడా తప్పని ప్రూవ్ అయ్యింది. ప్రదీప్ అని చెప్పేసి, ప్రదీప్ చీరాల, ఈయన నేషనల్ హ్యూమన్ రైట్స్లో ఈ కేసుని ప్రజెంట్ చేశారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ ఏంటంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్లో అబ్బాయి తాగి లేదన్నది తాగలేదు. అంతేకాకుండా అబ్బాయిని కొట్టడం వల్ల, అది నెత్తి మీద తగలడం వల్ల పక్కన ఇంకో అబ్బాయి కిరణ్ తండ్రికి ఫోన్ చేసి, అంకుల్ అర్జెంట్గా మీరు ఇక్కడికి రండి, కిరణ్ని చాలా దారుణంగా కొట్టారు, వెంటనే పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పడం అన్నది ఒకటి. అది కూడా ప్రూవ్. తర్వాత వాళ్ళు దెబ్బతిన్న మనిషిని వాళ్ళు ఏం చేశారంటే, డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళడం వల్ల, కాలయాపన జరగడం వల్ల కిరణ్ కుమార్ చనిపోయాడు. ఇంచుమించు లాకప్లోనే చనిపోయాడు. ఇది లాకప్ క్లియర్ కట్ లాకప్. ఇవన్నీ కూడా ప్రూవ్ అయ్యాయి. ఎన్హెచ్ఆర్సీలో ప్రూవ్ అయిన తర్వాత స్టేట్ గవర్నమెంట్కి, బీజేపీకి, అక్కడ ఉన్న పోలీసులు అందరూ బాధ్యులు. ఒక వారం రోజులు 10 రోజులు అన్ని ఛానల్స్లో కూడా ఆయన యొక్క కదలికలు, ఆయన ఎక్కడ మందు కొన్నాడు, ఆయన ఎక్కడ యాక్సిడెంట్ అయింది. 3 యాక్సిడెంట్లు అయినాడు, 4వ యాక్సిడెంట్ వరకు వస్తాడండి మనిషి అన్నవాడు. 3 చోట్ల పడిపోయాడు అన్నారు. 3 చోట్ల దెబ్బలు తాగలేదు, 4వ చోటకు వచ్చి పడిపోయి చనిపోయాడు. 3 చోట్ల పడిపోయినాడు అని చెప్పేసి మీరు చూపిస్తున్నారే, ఇవన్నీ టీవీలలో చూపించారే. పైగా ఏం చెప్పారు, ఆ టీవీలో ప్లే అవుతున్నటువంటి వీడియోలకి మాకు ఏమీ సంబంధం లేదు అన్నారు. ప్రెస్ మీట్ వచ్చేటప్పటికి అయ్యే చూపించి ఈ రకంగానే హైదరాబాద్ నుంచి వచ్చి చనిపోయాడని చెప్పారు. ప్రెస్కి ఇచ్చింది మీరే, అవి తప్పు అన్నది మీరే, మళ్ళీ ఆటలనే చూపించి ఇలాగే చనిపోయాడని చెప్పింది డీజీపీ అండ్ ఎస్పీ. ఎలా కూడబలుపుకున్నారంటే, ఒకటి ఏదైనా ఒక ఎస్పీ ఏమైనా మర్చిపోతే డీజీపీ అందించడం, డీజీపీ మర్చిపోతే ఎస్పీ అందించడం, కంటతా పెట్టి పాఠం చెప్పినట్టుగా ప్రెస్ మీట్. ఇప్పుడు కన్నా సరే మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేశారా? ఇప్పుడు చేయలేదు. మేము తెచ్చుకుని కోర్టులోంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చుకుని మేము కోర్టుకి ఇచ్చామని చెప్తే, మీరు ఇప్పుడు వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటపెట్టలేదు, ఏది బయట.